హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే పనస పిక్కల కూర అండి. ఈరో నేను మా పిన్ని వాళ్ళ ఊరికి హాలిడేస్కి వెళ్ళినప్పుడు పనసకాయ ఇచ్చారు. అది తెచ్చిన తర్వాత అదే పండుతుంది కదండి. పండిన తర్వాత అది కట్ చేసి అందులోని మామూలు ఫ్రూట్స్ పళ్ళు మొత్తం తీసి అందులో పిక్కలన్నీ తీసి పక్కన పెట్టుకొని ఎండబెట్టుకోవాలండి. పచ్చి అయినా పర్లేదు, ఎండబెట్టుకున్నాకైనా పర్లేదు. చాలా కష్టం అండి. అది చాలా జిగురుగా ఉంటుంది. పట్టుకొని కట్ చేస్తుంటే చేతులు జారిపోతాయి. చేతులకి ఆయిల్ రాసుకొని అలా కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసిన పిక్కలు ఫస్ట్ ఇలా ఉంటాయి. ఎండిన తర్వాత ఇలా వైట్గా వస్తాయి. దానికి మొత్తం పొట్టు తీయాలండి. అది తొక్క అది మొత్తం తీసుకొని అప్పుడు మనం కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు ఇప్పుడు ఫస్ట్ చూపించాను కదండి, అలా చిన్న చిన్న ముక్కలు మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూపించాను ఒకటి కట్ చేసినవి, కట్ చేయలేని తొక్కలతో ఉన్నవి 3 కూడా చూపించాను కదండి. కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇవి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే కాల్చుకొని కూడా తినొచ్చు. మనం గ్యాస్ మీద కానీ కర్రల పొయ్యి మీద కానీ వేపుకొని అలా కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మన కట్టెల పొయ్యి మీద కాల్చుకొని బొగ్గుల మీద కాల్చుకొని అయితే ఇంకా బాగుంటాయి. కూర కాడ ఒక్కసారి కానీ వండుకొని తింటే మళ్ళీ మళ్ళీ కూర తినాలనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది. నేను ఇప్పుడు అది కూర వండుతున్నాను. ఆయిల్ పెట్టుకొని అందులోని హీట్ ఎక్కాక జీలకర్ర వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసానండి. అవి బాగా మగ్గిన తర్వాత కొంచెం లైట్గా వేగిన తర్వాత అందులోనే మనం ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసి పెట్టుకుని వేసుకొని అది కొంచెం మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి పిక్కలు, అవి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని పక్కన ఉంచుకొని అవి కొంచెం బాగా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు కారం వేసుకొని అందులో కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అది బాగా మగ్గిన తర్వాత దించేసుకొని మనం వేడి వేడి అన్నంలో వేసుకొని కలుపుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ కర్రీ ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇవి ఎండబెట్టుకొని కొద్ది రోజులు నిల్వ కూడా ఉంచుకోవచ్చు. పిక్కలు మనకు అది దొరకవు కదండి, ఎక్కువ ఒక సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఇవి ఉట్టిగా తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటాయి. మీకైతే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.